హాయ్ అందరికీ, నేను ఎక్కడికి వెళ్ళాను అనుకోకండి. ఈరోజు సాటర్డే కాబట్టి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. సో నాకైతే మా అమ్మ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. అదైతే బార్డర్స్ వేసాను, పింక్ చార్ట్ పేపర్ మీద చేయబోతున్నాను నేనైతే. సో నా బార్డర్స్ అనేవి మీకు ఇప్పుడు చూపెడతాను. సో నా బార్డర్స్ ఇదే. నేనైతే సైడ్స్కి ఇలా వేసాను, అంటే అది ఎంటీ స్పేస్ కనిపించదు కదా. సో సైడ్స్కి ఇలా వేసాను అండ్ వన్ ఆఫ్ ది సైడ్ దగ్గర నా నేమ్ రాశాను. లాస్ట్కి రాస్తాను మొత్తం అయినాక. దాని తర్వాత నేను ఈ లిటిల్ ఆర్టిస్ట్ బ్రష్ పెన్ కమ్ స్కెచ్ పెన్ యూస్ చేస్తున్నాను రాయడానికి. సో ఇప్పుడు మీకు అనేది ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఒక సైడ్ బ్రష్ పెన్, ఒక సైడ్ స్కెచ్ పెన్. చూసారు, ఇదైతే బ్రష్ పెన్ ఇచ్చేమో స్కెచ్ పెన్. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. సో మా మ్యామ్ 5 ఇస్తాను. చూద్దాము అన్నీ ఉన్నాయో. నేనైతే మీకు చూపెడతాను ఇప్పుడు. ఫస్ట్ 2 పేపర్స్లో ఉన్నాయి అవి. ఫస్ట్ పేజ్లో ఓన్లీ 2 ఉన్నాయి. మీకు ఇప్పుడు చూపెడతాను. నేనే వెతుకుతున్నా పేజ్ కోసం. అసలు పేజ్ నెంబర్ కూడా సరిగ్గా తెలియదు కానీ వెతుకుతున్నాను. వెతికినాక దొరికింది. అదైతే మీకు ఇప్పుడు చూపెడతా. వెతికినాక చూడండి, ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. మిగతావి నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి. ఇక్కడ నాకు 2 కనిపించాయి, మిగతావి అసలు చూడలేదు, అసలు అబ్జర్వ్ చేయలేదు. సో నేనైతే ఇది బాక్స్ లాగా గీద్దాం అనుకున్నాను. సో ఈ బాక్స్ లాగా గీయడానికైతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాక్స్ లాగా గీద్దామా క్లౌడ్ లాగా గీద్దామా అనుకుంటున్నాను. నాకు ఐడియానే లేదు యాక్చువల్గా. సో సారీ నా వాయిస్ ఇలా ఉన్నందుకు. నాకైతే కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది యాక్చువల్గా ఇప్పుడే. సో నా ట్రెజర్ బాక్స్ తీసేద్దాం. నా ట్రెజర్ బాక్స్ ఏందో అనుకోకండి, కార్బన్ స్కేల్స్ బాక్స్. అంటే నాకైతే లాంగ్ స్కేల్ లేదు. సో నేనైతే ఈ బాక్స్ నుంచి తీసుకోవాలి ఆబ్వియస్లీ లాంగ్ స్కేల్. సో ఇప్పుడు ఒక లాంగ్ స్కేల్ తీసుకుందాము. ఒక లాంగ్ స్కేల్ తీసుకున్నాను కదా, చూపెడుతున్నాను మీ అందరికీ. సరే, ఇప్పుడు నాకైతే మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. మొదలు పెడదామా? సో మ్యామ్ అనేది 5 అనింది. నేను మళ్ళీ ఒకసారి పేజ్ టర్న్ బ్యాక్ చేసి చూస్తున్నాను. నేనైతే షాక్ అయ్యాను యాక్చువల్గా. మ్యామ్ 5 అని 8 ఇచ్చింది. దిస్ ఈజ్ రియలీ అన్ఫేర్. యాక్చువల్గా ఇది మోసము. ఎందుకంటే 5 అనేసరికి నేను చిన్నగా బాక్స్ గీసాను, కానీ సడన్గా 8 అనేసి ఆల్మోస్ట్ 10 లాగానే కదా 8 అనేది. 8 ఒక చార్ట్ పేపర్లో పట్టాలి, ప్లస్ అక్కడ వాక్యం రాయాలి, ప్లస్ కర్మకర్త క్రియ. యాక్చువల్గా కర్మకర్త క్రియ అనే ఈ మెయిన్ టాపిక్ ఇందులో. సో ఇప్పుడు మనం అనేది స్టార్ట్ చేద్దామా? 1 minute. నేను ఏదో మర్చిపోయా అనిపిస్తుంది అప్పటి నుంచి నాకైతే. సరే, ఏం మర్చిపోయినా సరే, ఇప్పుడైతే నాకు గుర్తు వచ్చేసింది. నేను ఇప్పుడు ఇక్కడ ఇలా బాక్స్లా గీసాను. అందులో 2 బాక్సెస్ గీసాను, లాస్ట్కి 2 బాక్సెస్. ఎందుకంటే నేను 7 ఉంటే పెద్దగా గీయవచ్చు, 5, 6, 7 ఉంటే పెద్ద గీసాను. మళ్ళీ 8 కూడా కదా అందులో, కాబట్టి ఒక్క బాక్స్లో 2 గీసాను. ఇక్కడ సైడ్ అయితే వాక్యాలు రాయబోతున్నాను. అండ్ ఇవే నా డామ్స్ బ్రష్ పెన్స్. ఇక్కడ 12 + 1 + 1 అంటే సిల్వర్ కలర్ బ్రష్ పెన్ ప్లస్ వైట్ కలర్. నేను ఇక్కడ సిల్వర్ కలర్ యూజ్ చేయబోతున్నాను ఇప్పుడు. ఓన్లీ దీంట్లోనే పాయింట్ లాగా చేసి ఎన్ని కలర్తో వాక్యం రాయాలి అనుకుంటున్నాను. మీకు చూపెడుతున్నాను, చూడండి. సో నేనైతే ఇలా ఒక స్టార్ పాయింట్ లాగా పెట్టేసుకున్నాను. మిగతా దగ్గర వాక్యం రాస్తాను. నేనైతే వాక్యం రాసాక లాస్ట్కి చూపెడతాను మీకైతే. ఇక్కడ ఇలా పెట్టాను, ఇలానే అన్ని వాక్యాలు ఇట్లానే రాస్తాను. సో ఇదే నా లాస్ట్కి కంప్లీట్ అయ్యాక బాయ్ బాయ్.